ఈ ప్రపంచంలో డబ్బు మాట్లాడుతుంది, పవర్ కాపాడుతుంది, నిజం మాత్రం ఎప్పుడూ ఒంటరిగా నిలబడుతుంది. ఈ కథ ఒక దీవి గురించి కాదు, ఒక మనిషి గురించి కాదు. ఇది ప్రపంచాన్ని కుదిపేసిన ఓ చీకటి నిజం. కెరేబియన్ సముద్రంలో అమెరికా వర్జిన్ ఐలాండ్స్ దగ్గర ఒక చిన్న దీవి, పేరు లిటిల్ సెయింట్ జేమ్స్. కానీ ప్రపంచం దీన్ని పిలిచింది ఎప్స్టీన్ ఐలాండ్ అని. దీవి లోపల మాత్రం నరకం. అతని పేరు జెఫ్రీ ఎప్స్టీన్. బిలియనీర్, పాలిటీషియన్లకు ఫ్రెండ్, సెలబ్రిటీలకు అతిథి. కానీ మరోవైపు మైనర్లను వేటాడే ఓ మృగం. ఎప్స్టైన్ దగ్గర ఒక ప్రైవేట్ జెట్ ఉండేది, పేరు లోలిటా ఎక్స్ప్రెస్. ఈ జెట్లో ఎక్కిన వాళ్ళు, దీవికి దిగిన వాళ్ళు చాలా పెద్ద పేర్లు. కానీ జెట్లో ఎక్కడం నేరం కాదు, నిజం మాత్రం ఎవరికీ తెలియదు. బాధితుల మాటల్లో చిన్నపిల్లలు డబ్బు ఆశ చూపించి భయపెట్టి ఈ దీవికి తీసుకువచ్చేవారు. అక్కడ పవర్ ఉన్న వాళ్ళ కోరికల కోసం వాళ్ళ బాల్యాన్ని చంపారు. ఈ దీవి వినోదం కోసం కాదు, బ్లాక్మెయిల్ కోసం కూడా ఉపయోగించారన్న ఆరోపణలు. దీవిలో ఒక వింత భవనం, గుండ్రంగా ఆలయంలాగా. లోపలేముంది, ఎవరు వెళ్ళారు, ఏం రికార్డ్ చేశారు, ఇది ఇప్పటికీ ఒక రహస్యమే. 2019 జైల్లో ఉన్న ఎప్స్టైన్ చనిపోయాడు. అధికారికంగా ఆత్మహత్య. కానీ టీవీ పనిచేయలేదు, గాడ్లు నిద్రపోయారు. నిజాలు బయటికి రాకముందే మరణం. అందుకే ప్రపంచం అడిగింది, ఎప్స్టైన్ నిజంగా చనిపోయాడా లేదా నిజాన్ని చంపేశారా? ఏళ్ళ తర్వాత కోర్టు డాక్యుమెంట్లు బయటపడ్డాయి. పెద్ద పేర్లు, పెద్ద చర్చలు. కానీ పేరు రావడం సమానం నేరం కాదు. కానీ ఇంత పొగ ఉంటే ఎక్కడో మంట ఉంటుందిగా. ఎప్స్టీన్ ఐలాండ్ ఒక దీవి కాదు, ఇది పవర్ ఎలా నేరాన్ని కాపాడుతుందో చెప్పే సాక్ష్యం. బాధితులకి న్యాయం ఇంకా దూరం, నిజం ఇంకా అపూర్ణం. నిజం ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పుడో ఒకరోజు చీకటి వెలుగును భయపడాల్సిందే. ఇలాంటి నిజమైన కథలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే నిజం వైరల్ అవ్వాలి.